ఖమ్మం నగరంలోని మున్నేరు పరివాహక ప్రాంతమైన బొక్కలగడ్డను వరద అతలాకుతలం చేసింది. వీధులన్నీ చెత్తతో నిండిపోయి డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. సైడ్ డ్రైన్లలో మోకాల లోతు బురద పేరుకుపోయింది. ఎలక్ట్రానిక్ వస్తువులు ధ్వంసమయ్యాయి. తాగునీరు కలుషితమైంది. తీవ్ర నష్టం జరిగిన అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, నామమాత్రంగా సర్వే చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక బొక్కలగడ్డలో వరద నష్టంపై మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. వచ్చిన వరద అనేక మంది జీవితాలని అతలాకుతలం చేసింది. ఇప్పుడు నేను ప్రస్తుతం బొక్కలగడ్డలోని సెకండ్ లైన్లో ఉన్నాను. సెకండ్ లైన్లో ఎలాంటి పరిస్థితి ఉందో చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉందో ఇదంతా ఒక రోడ్డు. ఇదంతా రోడ్డు ఏదో మీకు నేను నిలబడి ఉంటే డంపింగ్ యార్డ్లో నిలబడి ఉన్నాను, లేకపోతే ఏదైనా పాత ఐటమ్ షాప్లో నిలబడి ఉన్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ ఇది మెయిన్ రోడ్డు. అదేవిధంగా ఇండ్లలోకి వరద నీరు భారీగా రావడంతో ఆ వరద తగ్గిన తర్వాత చెత్తను మొత్తం తొలగించడం కోసం ఇంట్లో పాడైపోయిన వస్తువులను అన్నింటిని కూడా వాళ్ళు వీధిలో పడేయటం జరిగింది. చూశారు కదా, జేసీబీ లాంటి వాహనం వచ్చి ఇండ్లల్లో ఇరుక్కున్న చెత్త చెదారాన్ని, బరువైన వస్తువులను బయటికి లాగుతూ ఉంది. అంటే ఈ స్థాయిలో వరద వీళ్ళని ఏ విధంగా ఆర్థిక నష్టాన్ని చేకూర్చింది అనేది దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. స్థానికంగా ఉన్న ప్రజానికంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఏం పని చేస్తారు? ఈ వరద వచ్చిన తర్వాత మీ పరిస్థితి ఎలా ఉందండి? సార్, మ్యాజిక్ షో చేసేవాళ్ళం సార్. ఇప్పుడు గణపతి పండుగ ఉందని ఇప్పుడు ప్రోగ్రాలు ఇస్తాం సార్ ఖమ్మం మొత్తం. నేను మా అబ్బాయి దాంట్లో కలకత్తా నుంచి తెప్పించుకున్న ఐటమ్ ఒక 20,000 తెప్పించుకుంటే మొత్తం మునిగినాయి సార్. ఒక ఫ్లవర్స్ ఐటమ్ అది ఒకటి వచ్చి 3,000. గొడుగులు, పావురాలు, బాక్సులు అన్నీ ఖరాబ్ అయినాయి సార్. ఇంకా మీ ఇంట్లో ఏమేమి సామాన్ నష్టమైంది? మా ఇంట్లో కూలరు, ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్, అసలు తొడుక్కుంటానికి బట్టలు కూడా లేవు సార్. అట్లాంటి పరిస్థితి అయిపోయింది మాది. ఇప్పుడు ఏం చేయాలో, చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. అదే నైట్ వచ్చి ఉంటే ఇంత ఘోరంగా అయ్యేది. డే పూట వచ్చిందని కొంచెం దేవుడి వల్ల మనుషులనే బతకము. అదే నైట్ పూట వచ్చి ఉంటే అసలు పిల్ల జల్ల అందరూ ఎట్టిపోయే వాళ్ళం, ఏం చేసేటోళ్ళం అసలు మాకేం అర్థం కాక సామాను మొత్తం నాశనం అయిపోయింది. ఏం చేయాలని తోచట్లేదు. మొత్తం చూడండి ఒకసారి రూమ్లో ఇల్లు చూడండి ఎట్లుంటాయి అసలు. డంపింగ్ యార్డ్లో ఏ విధంగానైతే నగరాలకు సంబంధించిన, పట్టణాలకు సంబంధించిన మొత్తం చెత్తని తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్లో నిర్మానుష్య ప్రదేశంలో పడేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ డంపింగ్ యార్డ్ని పోలిన విధంగా ఇక్కడ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కాలువలో చూడొచ్చు, దాదాపుగా ఒక మోకాళ్ళ లోతు బురద అదే విధంగా ఉంది. ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ అనేది వీళ్ళు చేసుకుంటూ ఉన్నారు. క్లీనింగ్ చేసుకోవడం కోసం దూర ప్రాంతాల నుంచి వీళ్ళ బంధువులు కూడా అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. బియ్యం చూడండి, ఇవాళ బియ్యం ధరలు భారీగా పెరిగిపోయి ఉన్నాయి. తినడానికి వాళ్ళకి బియ్యమే కావాలి. అలాంటి బియ్యం మొత్తం పనికి రాకపోవడంతో బురదలో పడేశారు. దాంతోపాటుగా ఈ బాత్రూమ్కి సంబంధించిన డోర్స్, టీవీలు, అదేవిధంగా కుర్చీలు కూడా ఇరిగిపోయినాయి, పరుపులు, దాంతోపాటు ఇంట్లో ఉన్న ప్రతి సామాగ్రి. ఎక్కువగా ఏంటంటే బియ్యం ధరలు ఎప్పుడు పెరుగుతాయో అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు బియ్యాన్ని ఎక్కువగా స్టోరేజ్ చేసుకుంటారు. అలాంటి బియ్యం మొత్తం ఈరోజు తడిచిపోవడంతో బియ్యం అంతా కూడా పడేస్తున్నారు. అంటే ఒక్కొక్కళ్ళు చిన్న ఫ్యామిలీలే, మళ్ళీ ఇవన్నీ పెద్ద ఫ్యామిలీలు ఏం కావు. వీళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడని పేద వర్గాలు. వీళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఇంటిని శుభ్రం ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు? ఇంకా ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉందమ్మా? ఆదివారం వచ్చింది. ఇంకా ఆదివారం సాయంత్రం వద్దనుకున్నప్పటికీ మొత్తం మన జూబ్లీ క్లిప్ దాకా వాటర్ వచ్చింది. ఇంకా ఆదివారం పొద్దున్నే వచ్చి అప్పుడు నేను శుభ్రం చేస్తున్నాం, కానీ శుభ్రం కావట్లేదు. ఒకసారి ఇల్లు చూడండి, మొత్తం సీటింగ్ మొత్తం కుళ్ళిపోయి, ఫ్రిడ్జ్లు మొత్తం ఆడిపోయి మొత్తం నాశనం అయిపోయినాయి. సరుకులు మొత్తం ఇదే కాదు, మొత్తం 4-5 పోర్షన్లు ఉన్నాయి. అందరూ అదే బాగా. అది 5 రోజులది. మా ఎప్పటి నుంచి కిరాయికుంటారా? మేము వచ్చి 15 సంవత్సరాలు అయిందండి. నగరం మొత్తం కలిసి దీన్ని శుభ్రం చేసే పనిలో పడినా కానీ ఇది శుభ్రం అయ్యేటట్టు కనపడలేదు. భారీ సామాన్లు ఇంట్లో అన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి వాటిని ఈరోజు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ శుభ్రం చేసుకునే నీళ్లు కూడా బాగాలేవు. వాటిని ఇప్పుడు ఏదైతే మున్నేరులో ఉన్నాయో అదే నీరు మళ్ళీ సప్లై అవుతుంది. ఆ సప్లై అవటం కారణంగా ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఒక వస్తువు బాగుంది, ఒకటి బాగాలేదు అని కాకుండా ప్రతి ఒక్క వస్తువు ఈరోజు అదేవిధంగా అంతా పాడైపోవటంతో ప్రజలు వాళ్ళ హరిగోసలాగా కనిపిస్తూ ఉంది. మీకేం జరిగింది? కింద బియ్యం బారబోస్తున్నాం, సన్న బియ్యం మొత్తం కింద బారబోస్తున్నాం. పరుపులు దర్శనం, మంచాలు దర్శనం, స్కూల్స్, ఫ్రిడ్జ్, కూలర్ లాస్ట్ కదండి మాది. బతకడానికి వచ్చినా మేము వీడికి. ఏం పని చేస్తావు నువ్వు? నేను తేలిపట్ల గుమస్తా పని చేస్తాను.
ఏమైనా అన్నం ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా? ఇట్లా బజార్లో తిరిగి బండి పెడతారు. ప్రభుత్వ అధికారులు వచ్చి ఏమైనా అంచనాలు వేయటం కానీ ఏమైనా నిన్ను పరామర్శించడం, ఏం జరిగిందని అడిగి తెలుసుకోవటం, రిపోర్ట్ రాసుకోవడం చేశారు? రిపోర్ట్ రాసుకోవడానికి వేరే బజార్ రాస్తారు, ఈ బజార్ రాదు. ఇంకా అవతల బజార్ రాస్తూనే ఉన్నారు. పేర్లు రాసుకొని బ్యాంక్ అకౌంట్ ఫోటో తీసుకుంటారు. ఇంకా యువత బజార్ రాలేదు. ఇంకా అతల పక్క తీస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కడ ప్రతి డ్రైనేజ్ సిస్టమ్ ఈ ఏదైతే ఇక్కడ చూపిస్తానో, డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంది అని అంటే చూసారు కదా, ఇది ఒక 2 అడుగుల కర్రని ఇట్లా పెడితే 2 అడుగుల కర్ర దీంట్లో బూడిపోయింది. అంటే ఈ స్థాయిలో బురద ఉంది. ఈ బురద ఫస్ట్ క్లీన్ అయితే వాళ్ళు ఇండ్లు కడుక్కున్నా ఆ ఇండ్లలోంచి ఆ మురుగు నీరంతా బయటికి పోతుంది. అలా కాకుండా అట్లనే వదిలేస్తే ఆ బురదతో పాటుగా నీళ్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా ఆల్మోస్ట్ అందరి మంచాలు అయితే పనికి రాకుండా ఉన్నాయి. మంచాలు, పరుపులు, ఎవరి మంచాలు కూడా పనికొచ్చే పరిస్థితి లేదు. అందులో టీవీలు, ఎలక్ట్రానిక్ సామాన్ కాబట్టి ఎలక్ట్రానిక్స్ సామాన్ అంతా కూడా షార్ట్ సర్క్యూట్ అయింది. షార్ట్ సర్క్యూట్ కావటం వల్ల అవి పనికొచ్చే పరిస్థితి అయితే ఎక్కడ కనపడటం లేదు. ఏం జరిగిందమ్మా? ఏం లాస్ జరిగింది మీ ఇంట్లో? ఏమేమి పోయినాయి? అన్నీ పోయినాయి, ఏమీ లేవు. ఉట్టి కట్టుబట్టలతోనే ఉన్నాం అంతే. మాకు సాయం కావాలి ప్రభుత్వం నుంచి, భారీ నష్టపరిహారం మా అందరికీ. అసలు ఇంటిమేషన్ కూడా ఏమీ లేదు ఎవరికి కూడా. అంటే ఇంటిమేషన్ అంటే కనీసం వస్తుందని చెప్పలేదు ఎవరు. కనీసం చెప్తే చదువుకొని పోతాం. పోయినసారి కొంచెం గొప్ప ఎవరో ఒకళ్ళు ఉన్నారు కదా చెప్పడానికి, అసలు సరే ఎవరు చెప్పలేదు. సడన్గా వచ్చింది అంతే. మరి మీ కార్పొరేటర్ చెప్పలేదు? అసలు ఎవరికి తెలియదు, సడన్గా వచ్చేసింది అంతే. నైట్కి వెళ్ళిపోయినాం అందరం. అతనికి బాధ్యత ఉంటుంది కదా, అతను చెప్పాలి. చూసుకుంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం అయితే చూసుకుంటుంది, క్లీనింగ్ చేపిస్తున్నారు. ఏం తల్లి తిన్నావమ్మా? తినలేదు, తినాలి. వచ్చింది ఎవరు తర్వాత అన్నం పంపించారు. అన్నం మీరేనా సప్లై చేసేది? బద్రిబాయ్ అని, బద్రిబాయ్ తరపు నుంచి బద్రుల తరపు నుంచి. అవును. గవర్నమెంట్ లేకపోతే ప్రైవేట్? అంటే రైస్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు ట్రాక్టర్లను పెట్టి ఇక్కడ ఉన్న మురుగుని తరలించడం కోసం ఇటు ట్రాక్టర్లని ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కాలనీ పరిస్థితి అయితే ఎలా ఉందంటే, ఇక్కడ ఇంకొక విజువల్స్ ఇక్కడ ఒకటి చూపిస్తాను. ఈ రేకుల షెడ్ ఏదైతే ఉందో పైనుంచి దాదాపుగా 8 అడుగుల పైనుంచి పోయింది. దాని కారణంగా ఈ రేకుల షెడ్ మొత్తం కూలిపోవడం జరిగింది. ఎక్కువగా రేకుల ఇండ్లు బాగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. స్లాబ్లలోకి నీరు చేరి స్లాబులు కూడా లీక్ అవుతూ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ మొత్తం కూడా డ్యామేజ్ అయింది. మొత్తం వైరింగ్లోకి నీళ్లు పోయి వైరింగ్లో ఇప్పుడు కరెంట్ వచ్చినా కానీ ఇళ్ళన్నీ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దాని కారణంగా విద్యుత్ సప్లైని కూడా నిలిపివేశారు. ఒకవేళ షార్ట్ సర్క్యూట్ జరిగితే అనేక మంది ఇంట్లో ఉన్న వాళ్ళు ఇబ్బందులను అయితే ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రాణాలు కూడా పోయే పరిస్థితి ఉంది. అదొక కొత్త సమస్యగా తయారయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి నగరంలో ఎక్కడ చూసినా నగరంలో ఎక్కువగా అంటే ఈ బొక్కలగడ్డ కాలనీ, ఇది మున్నేరు పరివాహక ప్రాంతం కాబట్టి ఈ కాలనీలోనే ఇలాంటి పరిస్థితి ఉంది. జేసీబీల ద్వారా బియ్యం, అదేవిధంగా ఇంట్లో సమకూర్చుకున్న అనేక నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇట్లా ట్రాక్టర్లో డంపింగ్ యార్డ్కు తరలించడం కోసం వాళ్ళు దాంట్లో పడేస్తూ ఉన్నారు. అయితే ఆ నిత్యావసర వస్తువులు వాటిలో పడేస్తుంటే వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇంత కష్టపడి కొనుక్కున్న ఆ నిత్యావసర వస్తువులన్నీ కూడా ఈరోజు డస్ట్బిన్లో పడేయాల్సి వస్తుందని చెప్పేసి నిరుపేదలు కాబట్టి ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఏదైనా కానీ ఈ బొక్కలగడ్డ ప్రాంతానికి ప్రత్యేకించి నిధులు కేటాయించాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కోరుతూ ఉన్నారు. ఇది బొక్కలగడ్డ లైన్ నెంబర్ 2లో ఉన్న పరిస్థితి.